అధ్యయన స్థానంలో తలస్నానం చేస్తాం. తర్వాత ఆ స్నానం తర్వాత నూతన వస్త్రధారణ చేస్తాం. నూతన వస్త్రధారణ చేసిన తర్వాత పూజలు, ఈ భగవంతుని యొక్క పూజ చేస్తాం, భగవంతుని యొక్క దర్శనం చేస్తాం. చేసి ఉగాది పచ్చడి అని చెప్పి మనం ఉగాది పచ్చడి కూడా మనం తీసుకుంటాం. ఆ ఉగాది పచ్చడిలో వేప పువ్వు, బెల్లం, చింతపండు, ఉప్పు, కారం, మామిడికాయ ముక్కలు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ ప్రకృతి ఆరోగ్యానికి సంబంధించి ముడిపడి ఉన్నవి. మనలో ఉండే జీర్ణశక్తిని పెంపొందించడానికి, రోగ నిరోధక శక్తి పెంపొందించడానికి, మన శరీరంలో ఉండే క్రిములు, వ్యర్థ పదార్థాలను తొలగించడానికి, మనలో ఆమ్లీకరణ తత్వాన్ని కూడా పెంచడానికి, ఇవన్నీ కూడా ఈ ఉగాది పండుగలో ఈ తీసుకునే ఈ ఉగాది పచ్చడి మనకి తెలియజేస్తుంది. ఈ ఆరోగ్య నియమాలు ఇవన్నీ కూడా ఉన్నాయి 6 ఋతుల్లో. వేప పువ్వు, మామిడి పిండి, చింతపండు, బెల్లం, కారం, ఉప్పు ఇవన్నీ కూడా. ఇంకోటి ఏంటంటే ఆధ్యాత్మికంగా మనం ఈ ఉగాది పచ్చడి తీసుకునే దాంట్లో సంకేతం ఏంటంటే జీవితంలో వచ్చే సుఖతత్వం, ఆనందం, కష్టం అన్నీ కూడా సమానంగా స్వీకరించాలి అనే భావాన్ని ఇవి సూచిస్తాయి. ఈ ఉగాది పచ్చడి తీసుకునేటప్పుడు ఒక శ్లోకం ఉంది. శతాయుర్వజ్ర దేహాయ సర్వసంపత్కరాయ సర్వావిష్ట వినాశాయ నిమ్మకదళ రక్షణం అని చదువుతూ మనం తీసుకోవాలి. ఇక తర్వాత ఏం చేయాలి అంటే పంచాంగ శ్రవణం. ఈ పంచాంగ శ్రవణం చేయాలి. ఈ పంచాంగ శ్రవణం గురించి ప్రయోజనాలు ఏంటంటే శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం శుభాలను కలుగజేస్తుంది. రిపుహరం పాపాలను తొలగిస్తుంది. దుస్వప్న దోషాపహరం ఈ దుస్వప్నాలు, చెడు కళలు ఏమైనా ఉంటే వాటి వలన వచ్చే దోషాన్ని నివారిస్తుంది. గంగా స్నాన విశేష పుణ్య ఫలదం, గంగా నదిలో స్నానం చేసినంత పుణ్యం. గోదాన తుల్యం, గోవుని దానం చేసినంత ఫలితం వస్తుంది. ఆయుర్వుద్యత ఉత్తమం, మన యొక్క ఆయుష్ ఆరోగ్యం వృద్ధి చెందుతుంది. శుభకరం, శుభాలను చేకూరుస్తుంది. సంతాన సంప్రదం, సంతానాన్ని మనకి ఈ పంచాంగ శ్రవణం కలగజేస్తుంది. నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగ మాకర్మ్యతాం, అన్ని పనులు నెరవేరేటట్లు చేస్తుంది ఈ పంచాంగం. ఇంకా ఈ పంచాంగ శ్రవణం వల్ల ఉపయోగం ఏంటి? ఉపయోగం చెప్పాడు. గంగా స్నాన సహస్రేషు, గంగా నదిలో 1000 సార్లు స్నానం చేసినంత పుణ్యంట పంచాంగ శ్రవణం వింటే. గోదాన శతకేషుక, 100 సార్లు గోదానం చేసినంత పుణ్యం, 1000 సార్లు గంగా నదిలో స్నానం చేసినంత పుణ్యం. యత్ఫలం లభతే పుణ్యం పంచాంగ శ్రవణే తదా, అంటే ఈ పంచాంగ శ్రవణం కనుక వింటే ఇటువంటి ఫలితాలు మనకు వస్తాయి. సరే, పంచాంగం అంటే ఏంటి? పంచ అంటే 5. ఈ పంచాంగంలో 5 అంగాలు ఉన్నాయి. 5 అంగాలు. ఇది వారంచ నక్షత్రం యోగం కరణమేవచ పంచాంగమితి విఖ్యాతం లోకోయం కర్మసాధకం. తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం, ఈ 5 కలిపితే పంచాంగం ఉంటుంది. ఈ 5 వల్ల ఏంటి ఉపయోగం అంటే చూడండి, ఇప్పుడు తెలుసుకుందాం. సిద్ధేచ్ఛ శ్రియమాప్నోతి, సిద్ధుల వల్ల మనకి సంపద వస్తుంది.
వారాదాయుష్యవర్ధనం, వారం వల్ల ఆయువు వృద్ధి అవుతుంది. నక్షత్ర ధరితే పాపం, నక్షత్రం వల్ల పాపం నశిస్తుంది. యోగం రోగ నివారణం, యోగం వల్ల రోగం నివారణ అవుతుంది. కరణాత్ కార్యసిద్ధించ, ఈ కరణం వల్ల పనులు నెరవేరుతాయి. కాలవిత్ కర్మ వృద్ధియమా దేవతానుగ్రహం లభేత్, దీనివల్ల దేవతల యొక్క అనుగ్రహం మనకి లభిస్తుంది. ఈ విధంగా తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము వీటి వల్ల కాలస్వరూప ఫలితాలని తెలుసుకొని ఆయా కర్మలను చేయు బుద్ధిమంతులు దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. ఇందువలన ఈ జ్యోతిష్యం ఎరిగిన వాళ్ళు ప్రతిదినము పంచాంగ ఫలితంగా జరగటం వలన మానవుల శక్తి శ్రేయస్సు కలుగుతుంది, అభీష్ట సిద్ధి కలుగుతుంది. ఈ గ్రహ సంచారం, ముహూర్తాలు, పనులు చేయడానికి శుభ సమయాలు ఈ పంచాంగం ద్వారా మనకి తెలుస్తాయి. కాలమే దైవస్వరూపం. ఆ దైవస్వరూపం కాలమే దైవస్వరూపం. అటువంటి కాలాన్ని తెలియజేసే పంచాంగంలోని విషయాలను తెలుసుకోవటం వలన మనకి దైవానుగ్రహం లభిస్తుంది. ఈ 5 అంగాలు ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఇక పరాభవనామ సంవత్సరంలో నాయకులు, ఉపనాయకులు, నవనాయకులని 9 మంది ఉంటారు. ఈ ఉపనాయకులేమో 21 మంది ఉంటారు. ఏదైనా ఒక ప్రభుత్వం నడవాలంటే క్యాబినెట్ ఉండాలి, పరిపాలన. ఈసారి రాజ్యాధిపత్యం అంటే ప్రైమ్ మినిస్టర్షిప్ ఎవరికి వచ్చిందంటే గురుడికి వచ్చింది. రాజు గురుడయ్యాడు, బృహస్పతి. మంత్రి ఏమో కుజుడు, సేనాధిపతి చంద్రుడు, సస్యాధిపతి అంటే గురుడు. సస్యాలంటే ధాన్యం, అది ధాన్యాధిపతి బుధుడు, అర్ఘాధిపతి చంద్రుడు, మేఘాధిపతి చంద్రుడు, రసాధిపతి శని, నీరసాధిపతి ఏమో గురుడు. ఈ 9 ఆధిపత్యాలు నవనాయకులు అంటే 9 ఆధిపత్యాల్లో శుభులకి 7 ఆధిపత్యాలు వచ్చాయి, 2 ఏమో పాపలకు వచ్చాయి. తర్వాత ఉపనాయకులు ఉంటారు 21 మంది. ఇది పురోహితుడు, పరిష్ఠకుడు, గణకుడు, గ్రామపాలకుడు, ఇలా 21 మందిలో ఉపనాయకుల్లో 21లో 16 ఏమో శుభులకు ఆధిపత్యం వచ్చింది, 5 ఏమో పాపలకు ఆధిపత్యం వచ్చింది. ఈ నవనాయకులు, ఉపనాయకులు కలిస్తే మొత్తం 30. ఆ 30లో 23 ఏమో శుభులకి వచ్చింది ఆధిపత్యం, 7 ఏమో పాపలకు వచ్చింది. స్థూలంగా చూస్తే శుభులకు ఎక్కువ ఆధిపత్యాలు వచ్చాయి, 30లో 23. అందువల్ల ఈ సంవత్సరం అంతా చాలా సుభిక్షంగా, ఆరోగ్యకరంగా, ఆనందకరంగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ దేవతల పురుడైన బృహస్పతి రాజు అవటం వల్ల ఈ ప్రజలు అందరూ కూడా ధర్మముల యందు ఆసక్తి గలవారు అవుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటారు. ధర్మపరమైన పనులు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఈ రాజులు కూడా నీతిమంతులై ఉంటారు, మంచి మార్గాన్ని నడుస్తూ ఉంటారు. ప్రజలకు ఆరోగ్యం, సుఖము, అందరూ సుభిక్షంగా ఉంటారు.